నమస్కారం నా ప్రసాద్ చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్లో చిన్న సైజ్ బుడ్డ ఫోన్ అని చెప్పొచ్చు. మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేసింది S20 సిరీస్లో సామ్సంగ్ S22, S22 ప్లస్, S22 అల్ట్రా. ఆల్రెడీ S22 అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో మీరు మన ఛానల్లో చూస్తుంటారు. S22 ప్లస్ ఇంకా రాలేదు. వస్తే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు, మళ్ళీ మనం దాన్ని సపరేట్ చేయడానికి. ప్రస్తుతానికైతే మీకు డిఫరెన్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. S20కి S20 ప్లస్కి మేజర్ బ్యాటరీలో డిఫరెన్స్ ఉంటుంది. ఇది 3700 mAh ఉంటే అది 4500 mAh ఉంటుంది. S22 డిస్ప్లే సైజ్ చిన్నగా ఉంటుంది, చిన్న సైజ్ ఫోన్. ఇది 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అది వచ్చేసరికి S22 ప్లస్ మీకు 6.6 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, కొద్దిగా పెద్ద సైజ్ డిస్ప్లేతో వస్తుంది. మిగతావన్నీ మీకు సేమ్ ఉంటాయి. ఈ రెండే మేజర్ చేంజెస్ అయితే S22కి S22 ప్లస్కి. S22 స్పెసిఫికేషన్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడవచ్చు మీరు. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అన్ని ఫోన్స్ ఈసారి మనకి S22, S22 ప్లస్, S22 అల్ట్రా 3 స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. ఇది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి. దీనివల్ల మేబీ ప్రీ ఆర్డర్స్ డబుల్ అయినాయి సామ్సంగ్వి. S21తో కంపేర్ చేసి S22లో డబుల్ ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు నోటీస్ చేశారు. ఇంక మనం ఈ బాక్స్ చూసుకుంటే సేమ్ ఏదైతే S22 అల్ట్రా బాక్స్ ఉందో సేమ్ అలానే ఉంది S22 కూడా. చిన్న బాక్స్, దీనిలో మీకు కంటెంట్స్ కూడా ఏముండవు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది, క్విక్ స్టార్ట్ కిట్, వారంటీ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఉంటాయి, అండ్ ఒక Type-C to Type-C కేబుల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. ఇదే మీకు బాక్స్లో కంటెంట్స్ అయితే. బాక్స్లో మీకు స్క్రీన్ గార్డ్ కానీ, కేస్ కానీ, అండ్ ఛార్జ్ బ్రిక్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఇది మీకు 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. S20 ప్లస్ మీకు 45 వాట్ వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. 25 వాట్ మీకు కొనుక్కోవాలి సపరేట్, ₹1200 ఏమో ఉంటుంది. సామ్సంగ్ వెబ్సైట్ నుంచి మీరు ఛార్జర్ కొనుక్కోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే. ఈ ఫోన్ తీసుకుంటే మీరు ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్ ఉంది. మీరు యూజ్ చేసే పని అయితే, చిన్న సైజ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగా నచ్చింది. చాలా కాంపాక్ట్ ఉంది, మరీ హెవీ వెయిట్ ఏం లేదు, బాగానే ఉంది, సాలిడ్ ఉంది, ప్రీమియం ఫీలింగ్ ఉంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. ఈసారి బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం మనకి బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. స్ట్రాంగెస్ట్ గ్లాస్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న గ్లాస్ ఇది. అండ్ ఫ్రేమ్ కూడా ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. మొత్తం బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. డిజైన్ మాత్రం సేమ్ ఉంది, S21 లాగే డిజైన్ అయితే ఉంది. డిజైన్లో మాత్రం ఏం చేంజ్ అయితే లేదు. ఇంకా ఫిజికల్ వరకు చూసుకుని టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ సిమ్ ట్రే ఉంది. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు, 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకి ఏమీ లేవు, అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బాటంలో సామ్సంగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మీకు 6.1 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD AMOLED స్క్రీన్, డైనమిక్ AMOLED స్క్రీన్. ఇది 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది ఇది డిస్ప్లేది. అండ్ ఇది మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. 48 Hz నుంచి 120 Hz వరకు మీకు ఇది మీరు చేసే పని బట్టి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ AMOLED స్క్రీన్, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. అండ్ దీనిలో మీకు బ్రైట్నెస్ విషయానికి వస్తే 1300 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు ఈ డిస్ప్లే అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది. అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడాలనుకుంటే చూడవచ్చు. కాకపోతే ఇది చిన్న సైజ్ స్క్రీన్, మీరు మూవీస్ ఇట్లాంటి చూసేటప్పుడు మాత్రం ఈ చిన్న సైజ్ స్క్రీన్లో మూవీస్, గేమ్స్ ఇట్లాంటివి ఎక్కువ ఈ థీమ్లో ఉండే వాళ్ళైతే మాత్రం కొద్దిగా పెద్ద సైజ్ ఫోన్ తీసుకోండి. ఇది నార్మల్ జనరల్ యూస్ చేస్తుంటారు కదా, ఫోన్ జనరల్గా పాకెట్లో పెట్టుకుని తిరుగుతుంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీ లైఫ్ గడుపుతుంటారు, అట్లాంటి వాళ్ళకి సెట్ అయితే. ఇంకా సౌండ్ విషయానికి వస్తే మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తుంది. గేమింగ్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఒకవేళ మీరు 3.5 ఇయర్ ఫోన్స్ యూస్ చేయాలంటే మాత్రం Type-C to 3.5 డాంగుల్ కొనుక్కోవాలి, అది కూడా బాక్స్లో రాదు. అది కొనుక్కొని మీరు యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర 3.5 హెడ్ ఫోన్స్ ఉంటే. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది బెస్ట్ ప్రాసెసర్ ప్రజెంట్ ఆండ్రాయిడ్లో మార్కెట్లో ఉన్నది. స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్ ఇది. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు జనరల్ యూస్ చేసినప్పుడు కానీ, గేమింగ్లో కానీ. గేమ్స్ మీరు BGMI ఇట్లాంటి గేమ్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPS ఆడొచ్చు. 90 FPS ఆప్షన్ అయితే లేదు. HDR ఎక్స్ట్రీమ్ ఉంది, అల్ట్రా HD ఉంది. ఈ ఆప్షన్స్లో మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు, కాకపోతే చిన్న సైజ్ స్క్రీన్. మళ్ళీ చెప్తున్నాను, గేమ్స్ ఆడే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయితే అనిపించవచ్చు. ముఖ్యంగా 4 ఫింగర్ క్లా ఇట్లాంటివి యూస్ చేసే వాళ్ళకైతే మీరు 4 ఫింగర్స్ పెడితే స్క్రీన్ కొద్దిగా తక్కువ కనిపిస్తుంది. చాలా చిన్న సైజ్ స్క్రీన్, 6.1 ఇంచ్ డిస్ప్లే. ఇది గేమ్ చాలా బాగా రన్ చేసింది. అండ్ హీటింగ్ కూడా తక్కువ అవుతుంది. ఇది నార్మల్ 8 Gen 1 ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే 1-2 degrees ఇది తక్కువ హీట్ అయితే అవుతుంది. కాకపోతే 8 Gen 1 తెలిసిందే, మీకు కొద్దిగా వామ్ అయితే అవుతుంటుంది ఫోన్ అయితే. ఇట్లా పెట్టుకొని ఆడుతున్నప్పుడు మీకు ఫింగర్ అయితే కొద్దిగా కాలుతూ ఉంటుంది.
టెంపరేచర్ తక్కువే ఉంటుంది, కాకపోతే ఫింగర్ అయితే కాలుతూ ఉంటుంది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇది మీకు USB 3.2 సపోర్ట్తో కూడా వస్తుంది. 3.2 సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ ఎల్గాటో ఇట్లాంటి కనెక్ట్ చేసి గేమ్స్ ఆడాలనుకున్నా కానీ ఇది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 8GB స్టార్ట్ అవుతుంది. 8GB ర్యామ్ 128GB మోడల్ ఉంది, 8GB ర్యామ్ 256GB మోడల్ కూడా ఉంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే దగ్గర 8GB వరకు ఎక్స్పాన్షన్ అయితే ఉంది. మీరు 8GB ఇంటర్నల్ 8GB రామ్ని ర్యామ్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే టోటల్గా 16GB ర్యామ్ అయితే ఉంటుంది. ర్యామ్ పరంగా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇంకా దీనిలో కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు ఈ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా మీకు సేమ్ S22 అల్ట్రా ఏదైతే ఉందో అదే కెమెరా యూఐతో వస్తుంది. వాటిలో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మీకు బేస్ మోడల్లో కూడా ఉన్నాయి. అంటే మీకు సింగిల్ టేక్ కానీ, స్లో మోషన్ కానీ, సూపర్ స్లో మోషన్ కానీ, పోర్ట్రేట్ వీడియో కానీ ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ అయితే మీకు ఈ ఫోన్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు శాంపిల్స్ అయితే. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్లో కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎఫెక్ట్స్. పోర్ట్రేట్ వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ శాంపిల్ చూడొచ్చు, పోర్ట్రేట్ వీడియో శాంపిల్. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ వైడ్ యాంగిల్ కెమెరావి. నెక్స్ట్ ఇంకా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. లాస్లెస్ జూమ్ ఇది. మీరు 3x వరకు జూమ్ చేసి ఫోటో తీస్తే మీకు క్లియర్ వస్తాయి. 30x వరకు డిజిటల్ జూమ్ ఉంది. 30x వరకు జూమ్ చేస్తే మీకు నాయిస్ ఉంటుంది, ఎందుకంటే డిజిటల్ జూమ్ కాబట్టి. ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ కెమెరా. ఈ 10 మెగాపిక్సెల్ కెమెరా మీకు బడ్జెట్లో 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, వాటికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ అయితే 10 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరావి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు ట్యూబ్లైట్ కండిషన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈ 10 మెగాపిక్సెల్ కెమెరా. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం మీకు నాయిస్ అయితే ఉంటుంది, ఎందుకంటే అంత మెగాపిక్సెల్ లేవు కాబట్టి. మీకు లైటింగ్ ఉన్నంత వరకు అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది ఇది. ఇంకా దీనిలో 32 ఇస్తుంటే చాలా బాగుండేది. ఫ్రంట్ కెమెరా ఇంకొద్ది ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. టాప్ మోడల్లో 40 మెగాపిక్సెల్ కెమెరా ఉంది S22 అల్ట్రాలో. బేస్ మోడల్స్లో కూడా అదే కెమెరా తీసుకొస్తే చాలా బాగుంటుంది. చూడాలి ఫ్యూచర్లో తీసుకొస్తారేమో. అది చాలా బాగుంటుంది S22 అల్ట్రా 40 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇది కెమెరా విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకొకటి మేజర్ మైనస్ నాకు అనిపించింది ఈ ఫోన్లో బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీ మీకు 3700 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 25W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు ఫాస్ట్గానే ఛార్జ్ అయితే ఒక 45 minutes టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. కాకపోతే బ్యాటరీ మీకు తక్కువ కెపాసిటీ 3700 mAh బ్యాటరీ. ఒకవేళ మీరు లైట్ మీడియం యూజర్స్ అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. హెవీ యూజర్ అయితే మాత్రం మీకు ఈవినింగ్ 4-5 కల్లా మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫోన్ని. సో ఇది మేజర్ మైనస్. కొద్దిగా 4000 అట్లీస్ట్ 4000 to 4500 mAh ఆ రేంజ్లో ఇచ్చినా కానీ బ్యాటరీ చాలా బాగుండేది. కాకపోతే చిన్న సైజ్ ఫోన్ కాబట్టి మీకు బ్యాటరీ కూడా అంత ఎక్కువ కెపాసిటీ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. అట్లీస్ట్ 4000 ఇచ్చుంటే ఎక్స్ట్రా 1-2 అవర్స్ ఏమన్నా ఇది లాగలిగేది. అదొకటి బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుండేది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లేదు. మీకు S20 కానీ అల్ట్రా కానీ మీకు 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది మీకు 25W వరకే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దీనిలో కూడా 45 ఇస్తే బాగుండేది. బ్యాటరీ డిపార్ట్మెంట్ కొద్దిగా బ్యాక్ వెళ్ళింది అనిపించింది నాకు. మిగతావన్నీ చాలా బాగున్నాయి. ఈ ఫోన్ అందరి కోసం అయితే కాదు, ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ అంటే ఎక్కువ తిరుగుతుంటారో, జేబులో చిన్న సైజ్ ఫోన్ కావాలి అట్లాంటి వాళ్ళకి ఇది మీకు చాలా బాగా సెట్ అయింది ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ 4 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. సామ్సంగ్ కొత్త మొబైల్స్కి ఈ రూల్ అయితే తీసుకొని వచ్చింది. సో 4 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి. ఇంకా UI విషయానికి వస్తే One UI 4.1 మీద రన్ అవుతుంది. One UIలో ఫీచర్స్ మీకు తెలిసిందే. దీనిలో సామ్సంగ్ డెస్క్ ఉంటుంది. ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. విషయస్ అయింది బ్యాటరీ డిపార్ట్మెంట్లో. 15W వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 4.5W వరకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. NFC ఉంటుంది. సామ్సంగ్ పే ఫుల్ సామ్సంగ్ పే సపోర్ట్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. దానిలో మాత్రం కాంప్రమైజ్ అయితే ఏముండదు. ప్రైస్ దీనిది 72,000 రూపాయలు దాకా ఉంది బేస్ మోడల్. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేస్తుంటే 999 రూపాయలకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 ఇస్తున్నట్టున్నారు. అవి మీకు 15,000 రూపాయలు సంథింగ్, అవి మీకు 1000 రూపాయలకు వస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ S22ది బేస్ మోడల్ది. వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.